అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ దివ్య ఆశీస్సులు. ఒకప్పటి కాలంలో అండి, ఆడవాళ్ళని, స్త్రీమూర్తులని ఎవరిని చూసినా కూడా మొహంలో మంచి కళ, ఆ లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు అనే మాట ఎదుటి వాళ్ళ నోటి నుంచి వచ్చేటట్టుగా ఉండేది. ఆ ముఖ వర్చస్సు అనేది అంటే స్వతహాగా అలా వచ్చేదా, వాళ్ళు ఏమన్నా ఇంట్లో లేపనాలు ఏమన్నా వాడేవారా, మరి అదంతా తెలియదు. కానీ చాలా వరకు ఇప్పటికీ కొంతమంది వయస్సులో ఉన్న పెద్దవాళ్ళని చూసినా కూడా ఆ కళ అనేది అలా తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఈ తరం వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు మొహాలు వేసుకొని, వాడిపోయిన మొహాలు వేసుకొని, అంటే మళ్ళీ దానిపైన ఎంత పెట్టుబడి పెడతారో చాలామంది అయితే ఇంట్లో రుద్దుతారు, పార్లర్లోకి వెళ్తూ ఉంటారు. ఎన్ని చేసినా ఆ కళ అనేది రాదు, ఆ వర్చస్ అనేది కనిపించదు అసలు. అంతే అంతే. ఇంకా ఈ ఆర్టిఫిషియల్ అయిపోయింది, ఇంకా ఎట్లా చేసినా ఏమీ లేదని చెప్పి దానికోసం మళ్ళీ మేకప్లు అని చెప్పి వాడటాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అంటే ఇది చాలా మందికి ఇప్పుడు ఒక రకంగా వీటి వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బందుల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడ లోపం జరిగిందంటారు? అప్పట్లో ఉన్న ఆ వర్చస్సు, ఆ కాంతి ఇప్పుడు ఎందుకు లేదంటారు? అవడం లేదు. అంతే. ఎలా వస్తుంది? అది మంచి ప్రశ్న. ఇది కూడా ఏమిటంటే, గతంలో తల్లులు ఇంట్లో పనిచేసేవాళ్ళు జిమ్ములకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు తల్లులు కూడా జిమ్ములకి వెళ్తున్నారు. మంచిదే, వాళ్ళకి ఎక్సర్సైజు ఆ రకంగా వాళ్ళు ఎంచుకున్నారు, తప్పులేదు. ఒకప్పుడు ఇంట్లో పనులు చేయడం, పెరట్లో పనులు చేయడం, కూరగాయలు బజార్లోంచి తెచ్చేవాళ్ళు కాదు, పెరట్లోనే అన్ని రకాల కూరగాయలు, కొత్తిమీర దగ్గర నుంచి టమాటా దగ్గర నుంచి అన్ని, వంకాయలు, బీరకాయలు, ఇవన్నీ లిస్ట్ అంతా ఉండేవి. పొట్లకాయలు, మామిడికాయలు, వెనకాల ఒక 2 ఎకరాలు ఎకరం ఉండేవి ఒకప్పట్లో. ఇప్పుడు అసలు ఊహించడానికి వీలు లేదు. వాళ్ళకి పొయ్యి మీద బియ్యం పెట్టి నీరు పోసి వంటకి కావలసిన కూరల్ని గడప దాటి వెనక్కి వెళ్ళి అప్పుడుదప్పుడు ఫ్రెష్గా తెంపి కోసుకొని వచ్చి కట్ చేసి అప్పుడు ఉండేవారు. నిన్నటివి ఇవాళది రేపు అలా చేసేవారు కాదు. ఏ పూటకు ఆ పూట ఉండేవారు ఫ్రెష్గా. అందులో వనరులు ఉండేవి, తర్వాత ఖనిజాలు ఉండేవి, బలానికి సంబంధించిన విటమిన్స్ అవన్నీ పుష్కలంగా ఉండేవి అప్పట్లో. ఇప్పుడు అన్ని మందులు, కంపేర్ చేయలేము. చూడ్డానికి నిజంగా బాగుంటాయి, రుచిగా ఉంటాయో లేదో వండే వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, అవి ఎక్కువ తింటే ఈ ప్రాబ్లం, ఇవి తింటే ఇవన్నీ రకరకాల. నెయ్యి కూడా ప్యూరిటీ లేదు, నూనెలు ప్యూరిటీ లేదు, ఏదీ లేదు, అన్నీ కల్తీ అయిపోయాయి. అప్పట్లో గానుగులు ఉండేవి, ఇళ్లల్లో పట్టేవారు. అసలు ప్రతి ఇంట్లో కూడాను ఆ యొక్క సమృద్ధిగా పాడి పంటలు అన్నీ ఉండేవి. అసలు ఆ కూరగాయలు వెనకాల వెళ్ళి తీసుకురావడం అనేది ఇప్పుడు అసలు ఎంత దూరమైన విషయం. అన్నీ మనం సూపర్ మార్కెట్లో కొనుక్కోవడం, ఇంటి ముందు వచ్చితే కొనుక్కోవడం. కానీ అప్పుడు ఇంటి వెనకాలే మన అమ్మ ఎలా తెంపేదంటే నామని చెబుతూ, మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం కలగాలని చెబుతూ, ఆ కోసేటప్పుడు పర్మిషన్ తీసుకునేవాళ్ళు. ఇది కొత్త విషయం, అంటే చాలా తక్కువ మందికి తెలుసు. కూరగాయలని తల్లిని బిడ్డను వేడి చేయడమే కదా. ఇప్పుడు బీరకాయలు, తర్వాత దోసకాయలు, బుడమకాయలు, ఏమన్నా కానీ ఆ తల్లిని బిడ్డను వేరు చేయడమే కదా ఒక విధంగా తెంపడం. అంటే మీకు ఆహారం కరెక్టే, మరి దాని పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా ఇంట్లో కూడా బెల్ కొట్టకుండా రారు ఈ రోజుల్లో, మోడ్రన్. అప్పట్లో కూడా వాటికి దండం పెట్టుకుని సంకల్పం చేసి అన్ని కులాల వాళ్ళు, అప్పట్లో ఈ కులం ఆ కులం అని లేదమ్మా. అంటే అది దైవం మనకి ప్రసాదంగా తినడానికి, బ్రతకడానికి శక్తినిచ్చే ఆ వస్తువు కాబట్టి భగవంతుడు ఇవ్వకుండా మనకి ఏ చెట్టు పుట్టలా, దేవుడు సృష్టే. దండం పెట్టుకొని పర్మిషన్ తీసుకొని, అమ్మ భగవంతుడికి అర్పణ చేసి ప్రసాదంగా మేము తీసుకుంటాం, మీరు కన్న పిల్లలు ఆ భగవంతుడికి అర్పణ చేసే
ఒక అవకాశాన్ని మాకు ఇవ్వండి అనే ఉద్దేశంతో మనస్సులో సంకల్పం అన్నమాట. వితౌట్ పర్మిషన్ కట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరన్నా పర్మిషన్ తీసుకోకుండా మరి కట్ చేయడాలు ఇవన్నీ తెలుసా? కొంటున్నాం, డబ్బు ఇస్తున్నాం, మాకు సంబంధం లేదు, వండుకుంటున్నాం. అప్పట్లో పెరట్లో ఉండేవి, బజార్లో అమ్మేవాళ్ళు కాదు. అప్పట్లో సంతలు లేవు, కూరగాయల సంతలు లేవు. పాడి తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ ఇళ్లలో చేసుకునేవారు. చిలకడం. అవును. కృష్ణుడి టైంలో కూడా 5000 సంవత్సరాల క్రితం మరి గోపెమ్మలు అందరూ కూడాను చిలికి వెన్న తీసి దాచుకుంటే స్వామివారు తిన్నారనే విషయం కూడా మనం చరిత్రలో విన్నాం. అంటే అప్పట్లో అది కామన్ అన్నమాట. ఇక్కడ కూడా గృహిణులు, మహాలక్ష్ములు, గృహలక్ష్ములు వెనక్కి పెరట్లో అన్ని కావాల్సినవి ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకు ఆ పూట తెంపుకొని మళ్ళీ రాత్రిపూట తెంపేవారు కాదు. ఆ వెలుతురున్నప్పుడే తెంపి అన్నిటికీ సమయం సందర్భం చూసి పర్మిషన్ తీసుకునేవాళ్ళు. ముఖ్యంగా కూరగాయలకి పర్మిషన్ తీసుకోవడం అంటే కొత్తగా లేదు మీకు, కానీ ఇది కొత్తది కాదు, పాతది, చాలా పురాతనమైనటువంటిది. ఒక జీవిని నువ్వు విడదీస్తున్నావు, ఒక ప్రాణిని విడదీస్తున్నావు తల్లి నుండి, అందుకని పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు అది శాపనార్థాలు పెట్టదు, అది క్షమిస్తుంది, సంతోషిస్తుంది కూడా. ఎందుకంటే ఆ వస్తువు భగవంతుడికి అర్పణం జరుగుతోంది. వండే ప్రతి వాళ్ళు కూడా అప్పట్లో మూగుడు పెట్టి అవి పెట్టి సంకల్పం చేసి శుభ్రంగా శుచిగా ఉంటూ వంట వండి ఇంట్లో వాళ్ళకి అమృత తుల్యంగా ఇది మారాలనే సంకల్పం ఉండేది. ఇప్పుడు వండేవాళ్ళు కుక్కర్ పెడుతున్నారు, 3 విజిల్స్ రాగానే అరుస్తే తీస్తున్నారు. అప్పట్లో విజిల్స్ అవి లేవు, కానీ సంకల్పం చేసేవారు. ఈ ఆహారం అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ భగవంతుడు ఇచ్చింది కాబట్టి దండం పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరికీ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అప్పుడు ఆహారాన్ని వండి, కూరలు వండి వడ్డించేటప్పుడు పద్ధతులు కూడా ఉండేవి, ఎలా తినాలి ఏమిటి. అప్పుడు వాళ్ళకి మరి ఆరోగ్యం ఉండేది, ఐశ్వర్యం ఉండేది, ఏ జబ్బులు ఉండేవి కాదు, హార్ట్ అటాకులు లేవు, స్కిన్ డిసీజెస్ లేవు. అంటే ఆ టైంలో ఏదో 100లో ఒకరికి ఏదో విధంగా వికటించి రావచ్చు, అది వేరే, అది వాళ్ళ దీన్ని బట్టి కర్మల్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ఇంట్లో ఆ తల్లి ఇలా వండడం పెట్టడం. అలాగే పువ్వుల్ని కూడా దేవుడికి ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లలో పెట్టేసేసి బయట కొనుక్కొని ఎంత కొన్నా, కొంచెం కానీ ఎక్కువ కానీ కొన్నా తీసుకొని మళ్ళీ 2-3 రోజుల దాకా వాడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు మీరు ఆలోచించండి. అప్పట్లో కూడా మా తల్లులు గృహిణులు పువ్వులు కూడా ఉండేవి కదా, పువ్వుల దగ్గర కూడా పర్మిషనే తీసుకొని ఆ పువ్వుల్ని భగవంతుడికి అర్పించేవాళ్ళు ఫ్రెష్గా, అప్పుడప్పుడే. పొద్దున్నది రాత్రిది ఆ నెక్స్ట్ డే చాలామంది ఇప్పుడు చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్స్లో పెట్టి లేకపోతే ఇంకేదో దాంట్లో పెట్టి ఇళ్లలో పెట్టుకుంటారు. అది అంత కరెక్ట్ కాదు. అంటే దాంట్లో ఆ ఇది ఉండదు, ఆ జీవం ఉన్నప్పుడు ఆ మెరిసిపోయే గుణం ఉంటుంది. ఫ్రెష్గా ఉండే ఫ్లవర్స్లో స్మెల్ కానీ అందంగా ఉండడం అవన్నీ మీకు తెలిసినవే. అలా పర్మిషన్ తీసుకొని దేవుడికి పెట్టినట్టుగా ఆ రోజుల్లో ఇలాంటివి చాలా వాటిలో జాగ్రత్తలు తీసుకోవడం. అంటే ప్రతిదీ ప్రకృతితో మమేకమై దైవానికి దగ్గరగా. అలాగే ఈ తల్లులు ఆ వెన్న అలాంటివి రాసుకోవడం, ఒంటికి పసుపు రాసుకోవడం, తర్వాత నూనె తలలు పెట్టుకోవడం, ఆరోగ్యరీత్యా చేతులకి ఒళ్ళంతా మర్దన చేసుకునేవాళ్ళు సెల్ఫ్గా, అంతేగాని ఎవరినో చేయమనేవాళ్ళు కాదు. ఇతరుల సహాయం లేకుండా వాళ్ళే వాళ్ళు స్నానం 5 నిమిషాల్లో చేసేవాళ్ళు కాదు, ఒక అరగంట పట్టేది. అంటే రాసుకోవాలి కదా, ఒంట్లో ఇనకాలా వద్దా, పట్టుకోవాలా వద్దా, అది అప్పట్లో సెల్ఫ్గా వాళ్ళన్నీ చేసుకొని ఒంటికి లేపనాలు పట్టించి వెన్న. ఇంకోటి ముఖ్యమైనది తేనె, మొహం మెరవడానికి. మీరు ప్రయత్నం చేయండి, మీరు ఈసారి వచ్చినప్పుడు చెప్తారు. వెంట్రుకలు తగలొద్దు, తగలకుండా ఇక్కడ నొసటికి తేనె చక్కగా పూసుకోండి, అద్దంలో చూసుకొని. ఒక 2-3 గంటలు పార్టీకి వెళ్ళే ముందర కనుక ఏ తల్లులైనా తేనె అలా
వెంట్రుకలు తేలకుండా పూసుకొని మొహం కడుక్కుంటే చాలు. ఉమ్. ఇలా ఒక రకమైన కళ వచ్చేస్తుంది. ఆ. అసలు అది ఊహించలేనంత అందం వస్తుంది, మెరుపు వస్తుంది. తేనెలో ఆ గుణం ఉంది. ఓకే. తేనె ముఖానికి చాలా మంచిది. ఉమ్. అది గనక పసుపు తేనెలు ఒకప్పుడు దేనికి వాడేవారంటే, ఇప్పుడు రోమాలు రాకుండా కొంత ఆడవాళ్ళకి ఇటు ఇటు రోమాలు ఉంటే పసుపు పెడితే పోతుంది రోమాలు అది అందరికీ తల్లులకి తెలుసు. అలాగే ఈ తేనె కూడా దానికి పనికొస్తుంది. కానీ తేనె ఓన్లీ ఫేస్కి ఇలా పెట్టుకుంటేనే ఆ కళ పెరుగుతుంది. పసుపు ఇంకో రకంగా జబ్బులు రాకుండా రోగ నిరోధక శక్తికి ఆహారంలో కూడా వాడతాం. అవును. తేనె మామూలుగా 1300 చిల్లర గుణాలు కలిగిన ఔషధ గుణాలు ఉన్నాయి దాంట్లో తేనెలో. అవును. ఒకప్పుడు స్వాములు వాళ్ళు తేనెలే తాగేవారు, మాతాజీలు గతంలో. ఇప్పుడు ఏదో కొంతమంది ఉండొచ్చు. తేనె చాలా ఎనర్జీ ఇస్తుంది. అలాగే కూరగాయలు ఎనర్జీ ఇస్తాయి. ఎక్సర్సైజులు ఆ రోజుల్లో ఇంట్లో పనులే బోల్డ్ ఎక్సర్సైజ్. అవును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అమ్మవారులాగా కాకుండా దేవతా మొహాలుగా కాకుండా ఇంకో మొహాలుగా ఎలా అవుతారు? వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళకి బ్యూటీకి తీసుకునే కేర్ ఏమీ లేదు. అవును. ఇవి చాలు, ఈ లేపనాలు చాలు. తర్వాత మీరు ఈ యొక్క పువ్వుల్లో తలకి పెట్టుకోవడానికి మందారం పువ్వుల్ని చేసి అదొక ఇదిగా పెట్టి వాడేవాళ్ళు జుట్టు బాగా పెరగడానికి. అవును. అవును. అవన్నీ ఉన్నాయి. అన్న మన ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వాడేవి కూడా చాలా వరకు ప్రకృతిలోంచి వచ్చినవే. మరి కొన్ని కలవకుండా వాళ్ళు బ్యూటీ కేర్ వాళ్ళు తీసుకోవడానికి అవును. అవకాశాలు లేవు అని నేను అనుకుంటున్నాను. కలమంద అని ఉండేవి, కలమంద ఫేషియల్స్ వచ్చాయి ఇప్పుడు. అవును. అన్నీ ఎన్నో వచ్చాయి, చెప్పుకుంటూ పోతే కనీసం 100 పైన. అవును. అప్పట్లో అలాంటివి ఏమీ లేవు. చక్కగా ఇలా తల్లులు చేసినప్పుడు సౌందర్యానికి మారుపేరు తల్లులు. అమ్మలు దేవతామూర్తులతో పోల్చే ముఖవర్చస్సు కలిగిన శరీరాకృతులు కలిగిన వాళ్ళు తల్లులు. అందుకని ఇలా గనక మనం ఇప్పటికీ కూడా పాటిస్తే తప్పకుండా మనం రూపాయి ఖర్చు కాకుండా మన శరీరాన్ని ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఎంతైనా ఉంది. ప్రయత్నించి చూడండి. ఇందులో నో సైడ్ ఎఫెక్ట్స్, నేచర్ కదా. అవును. సో ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. మా విజయమ్మ తల్లి ఆశిస్తోంది, అందుకే ఈ ప్రశ్న వేసింది. కాబట్టి తల్లులు అందరికీ కూడా ఒక మంచి అవకాశం, మంచి విషయాన్ని మా తల్లి ద్వారా మీ అందరికీ అందివ్వడానికి అవకాశం చిక్కింది. శుభమస్తు. చాలా మందిలో ఒక సందేహం ఉంటుందండి. తల్లిదండ్రులు చేస్తున్న పాప పుణ్యాల యొక్క ఫలితం అనేది వాళ్ళ సంతానం పైన ప్రభావం చూపిస్తుందా? అది నెగిటివ్ అయినా సరే, పాజిటివ్ అయినా సరే. ఇంకొకటి, కొంతమంది ఇళ్లలో పిల్లలేమో అసలు ఎంత చక్కగా ఇట్లా నోట్లోంచి మాట రాగానే తల్లిదండ్రుల నోట్లోంచి వెంటనే వింటారు, వెంటనే దాన్ని ఆచరిస్తారు. కొంతమంది ఇళ్లలో మాత్రం కొట్టినా, తిట్టినా, బుజ్జగించినా, ఎన్ని చేసినా కూడా ససేమిరా ఈనరు. మొండితనం. ఎందుకని ఇదంతా? అంటే కర్మలో ఒక భాగమా? అంటే వీళ్ళని హింసించటానికే వీళ్ళు పుట్టిర్రా? ఏదైనా కర్మతో అనుబంధం ఉండి, లేకపోతే అసలు ఏమనుకోవాలంటారు? బాగుంది. చాలా రోజుల తర్వాత ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి నాకు అవకాశం చిక్కింది. జనరల్గా ఎవరు నన్ను అడగలేదు, కానీ ఇది అందుకే అడగాల్సినవే మా విజయమ్మ తల్లి అడుగుతుంది. కాబట్టి విశేషంగా ఏంటంటే తల్లిదండ్రులు అవే ముందర వారు భగవంతుడిని గతంలో పూజలు పునస్కారాలు చేసి కోరుకునేవారు. సత్సంతానము కావాలి, పుత్ర కామేష్టి ఇలాంటి వ్రతాలు, హోమాలు, యాగాలు చేసేవాళ్ళు. అవును. వాళ్ళకి మంచి సంతానం కలిగేదమ్మా ఖచ్చితంగా. ఇప్పుడు బాబు పుట్టాలి, అమ్మాయి పుట్టాలి అనుకొని కావాలని దానికి తగ్గట్టుగా డాక్టర్ల సహకారంతో అబ్బాయి అంటే అబ్బాయి, అమ్మాయి అంటే అబ్బాయి పుట్టే రోజులు ఇవి. ట్రీట్మెంట్ ఉంది, ఫీజులు వేరేనేమో, అది నాకు తెలీదు. ఇప్పుడు ఈ అవకాశం ఉంది. ఒకప్పుడు సంతానం ఉంటే చాలు, ఆ భగవంతుడికి ఏది ఇష్టమో వారి ప్రసాదంగా స్వీకరించేవారు. ఆ పూజలు అలా ఉండేవి. ఇప్పట్లో పూజ చేసినా పూజ చేయకపోయినా వారికి కావాలనుకునే పిల్లల్ని కంటున్నారు. అంటే డాక్టర్ల సహకారంతో
టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇంకేవో రకరకాలుగా ఉన్నాయి. కవల పిల్లలు కావాలన్నా కూడా పుడుతున్నారు. అవును, చూస్తున్నాం, వింటున్నాం. అవును. అయితే ఇక్కడ అసలు పిల్లలు ఎలా కంటారు, వాళ్ళు ఈ తల్లిదండ్రులకి ఎలా పుడతారు అనే విషయం కొంచెం లోతుగా వెళ్దాం. తల్లిదండ్రులు కోరుకోవడం తప్పులేదు. ఈ ఉపాసన, దేవుడి పూజలు, సంకల్పాలు ఇలాంటివి చేసినప్పుడు ఆ ఆత్మల లోకం అనే ఒకటి ఉన్నదని గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఆత్మల లోకంలో ఉండే ఆ సతాత్మలు, మంచి ఆత్మలు, ఈ యొక్క తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులను ఎన్నుకొని ఆ గర్భంలో అవి ప్రవేశించి వాళ్ళ రుణగ్రస్తంగా ఉంటే కూడా, పూర్వజన్మలో ఎప్పుడన్నా కాంటాక్ట్ ఉంటే కూడా మరలా రుణం తీర్చుకోవడానికి కూడా కొంతమంది పుడుతూ ఉంటారు, కొన్ని ఆత్మలు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు పుట్టి ఈ రుణం తీర్చుకోవడం అంటే ఇందాక మనం అనుకున్నట్టు పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, బాగా చూసుకోవడం, అది కూడా వీలుంటుంది. ఎందుకంటే పగ సాధించడం లాంటివి కూడా ఉంటాయి కదా. అవును, అవును. అంటే ఆత్మలకి ఆ శక్తి యుక్తులు ఉంటాయి. ఆ తల్లిదండ్రులకే అవసరం లేదు, అన్నదమ్ములకే అవసరం లేదు, అప్ప చెల్లెలకి కానీ లేదు, ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా అది సాధించగలుగుతుంది. ఈ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ఆ వంశంలో ఆ తల్లిదండ్రులకి సరే గొప్ప వంశాలు అయి ఉండొచ్చు. ఈ ఆత్మలకి వంశాలతో సంబంధం ఉండదు. ఆ సోల్ నన్ను ఇబ్బంది పెట్టారు, దానికి ఆన్సర్స్ ఇవ్వాలి. టిట్ ఫర్ టాట్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారుగా, ఆ పద్ధతి. అయితే ఈ తల్లిదండ్రులు మంచి పూజలు, పునస్కారాలు, మంచి హృదయ సంకల్పంతో చేస్తే వాళ్ళకి సత్సంతానమే కలుగుతుంది. చాలా వరకు ఏదన్నా ఒకటి అరా ఉండొచ్చు. అందరూ మనుషుల్లో అందరూ ఉత్తములు, అందరూ దుర్మార్గులు అని కాకుండా అందరూ కలిపిందే ఈ సమాజం. అయితే ఇక్కడ ఈ తల్లిదండ్రులు కన్నప్పుడు ఈ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రక్తమాంసాలు పంచిపెట్టి ఆ శరీరాలు, ఈ చేతులు, కాళ్ళు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెరిగి పెద్దదై భూపతనం అయ్యడం అవన్నీ మనకు తెలిసిన విషయం. అయితే ఈ శరీరాలు తల్లిదండ్రులతో ఆ పిల్లలు ఖండం ఏదైతే ఉందో వీళ్ళకి బాధలు, ఇబ్బందులు, తర్వాత గుణాలు, ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ఆ శరీరంతో పాటు క్యారీ అవుతుంది. ఈ విషయం కొంచెం రహస్యంగా ఉండేది. ఈ మధ్యకాలంలో కొంతమంది ఒప్పుకుంటున్నారు. అందుకని డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడుగుతారమ్మా, మీ ఇంట్లో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఉన్నారా, మీ నాన్నకు ఉండిందా, మీ ముత్తాతకు ఉండేదా, తండ్రికి ఉండేదా అని అడుగుతారు. అలాగే హృద్రోగాలు, బీపీలు, స్కిన్ డిసీజెస్, హార్ట్, ఏదైనా ఇబ్బందులు మీ వాళ్ళు ఎవరికైనా ఉన్నదా, ఉండేదా అని అడుగుతారు. డాక్టర్లు కూడా ఆ విషయాన్ని అడగడంలో మన పూర్వపు విజ్ఞానాన్ని, ప్రజ్ఞా పాఠవాలు, అప్పట్లో కనుక్కున్న గొప్ప ఈ యొక్క సంస్కరించబడినటువంటి ఈ విషయాలు, శక్తికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను అందులో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఈ డాక్టర్లు గారు అడిగినప్పుడు జెనెటిక్గా జీన్స్, తర్వాత డిఎన్ఏ, దీని ప్రకారంగా ఇవి సంతరించుకుంటూ ఉంటాయి, ట్రావెల్ చేస్తూ ఉంటాయి అనే విషయాన్ని సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసినట్టు లెక్కలే ఉన్నది కదా. ఇప్పుడు అంటే గుణాలు వస్తాయి, కోపతాపాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బుద్ధులు కూడా వస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ క్లారిటీ తేటతెల్లమైంది. అందుకని మనం మంచి భావంతో ఉన్నప్పుడు, మనం మంచి ఆలోచన, ప్రవర్తన, ఇతరుల్ని బాధ పెట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఏ మానవులైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని ఆ థాట్తో, క్యారీతో ఉంటారు జీవితాంతం కూడా. అలాగే వాళ్ళు ఉంటే ఆ థాట్ వల్ల ఈ యొక్క ఆత్మల రావడము, ఆ శరీరంలో చాలా గొప్ప పరివర్తన వస్తుంది. జీన్స్ని కూడా మారుస్తుంది థాట్. ఇది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన బాడీలో ఉండే కోటాను కోట్ల జీన్స్, 72,000 నాడులు, ఇవన్నీ కూడా ఆర్డర్స్ ప్రకారం మెదడు ఇవన్నీ ఎలాగైతే ప్రవర్తన జరుగుతుందో అది ఏమిటంటే ఈ యొక్క ఆలోచన విధానాన్ని కూడా థాట్ మారుస్తుంది.
మంచి థాట్ ఉంటే, మనకి మంచి ఆలోచనలో మంచి భావంతో ఉంటే జీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ జీన్ మైండ్ అంటారు, అవన్నీ మారిపోతాయి. మారిపోయి సద్భావంతో అవి కూడా సత్ప్రవణతో సత్ ఆలోచనతో ఆ శరీరాలు అవన్నీ మారిపోతాయి. డిఎన్ఏ మారిపోతుంది. థాట్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ. గుడ్ థాట్ గివ్స్ గుడ్ ఓన్లీ. ఈ విషయాన్ని కనుక మనం గ్రహించగలిగితే గర్భవతులుగా ఉండే తల్లిదండ్రులు, వాళ్ళు తల్లులు ముఖ్యంగా వాళ్ళు మంచి ఆలోచనతో ఒకప్పుడు గర్భవతి తల్లుల ఇళ్లల్లో కృష్ణుడు బొమ్మలు, రాముడు బొమ్మలు, ఇలా దేవత మూర్తుల బొమ్మలు, అమ్మవారి బొమ్మలు పెట్టేవారు. ఎందుకు? వాళ్ళు ఎటు చూసినా ఆ దేవత యొక్క భావంతో, ముఖ కవళికలు చూడడంతో మంచి భావం, భక్తి భావం ఇలాంటివి ఆ థాట్లో ప్రవేశించి ఆ భక్తి థాట్ భక్తిగా మారి ఆ శిశువుకి ఆరోగ్యంలో ఐశ్వర్యంగా మారేవి. ఎంత చాలా గొప్ప సైన్స్ ఉంది. ఇప్పుడు మరి మన ఇళ్లలో సీనరీలు ఉంటున్నాయి, గుర్రాలు ఉంటున్నాయి, రకరకాల జంతువులు ఫోటోలు ఉంటున్నాయి, క్రూర మృగాల ఫోటోలు, సింహాలు, ఇంకా రకరకాల పులులు, ఇక వాళ్ళ ఇష్టం. మరి అలాంటిప్పుడు ఈ భావాలు కూడా అది చూసినప్పుడు ఆ భావంలో ముద్రపడిపోతుంది మైండ్లో. ఆ మైండ్లో ముద్రపడింది ఆ భావం వారి శరీరాల మీద, మనస్సు మీద కేంద్రీకృతమై వాళ్ళ భావాలు, థాట్స్ కూడా మారుతాయి. ఈ థాట్ మంచి థాట్స్ క్యారీ చేయాలి అనేటువంటిది ఉద్దేశం. అప్పుడు వారి గొప్ప వ్యక్తులను అప్పుడు ఈ మొండి చేతలు చెయ్యరు. ఎలా చేస్తారు? అల్లరి చెయ్యరు, బుద్ధిగా ఉంటారు, తల్లిదండ్రులు నేర్పించరు, బుద్ధిగా చదువుకుంటారు, ప్రేమగా ఉంటారు, ప్రేమను చూపిస్తారు, తల్లిదండ్రుల్ని ప్రాణంగా ప్రేమిస్తారు. ఆ తల్లిదండ్రులు ఎలాగో పుట్టిన పిల్లలు ఎందుకు ప్రేమిస్తారు అంటే ఇంకో కొత్త విషయం. తల్లిదండ్రులు పంచి ఇచ్చిన శరీరాలు ఇది కాబట్టి వాళ్ళ రూపాలే అవి. మా అమ్మ పోలిక ఉంది, మా నాన్న పోలిక ఉంది, మా తాతయ్య పోలిక ఉన్నాయి అనుకుంటూ ఉంటాం కదా. అంటే జెనెటిక్ సంబంధంగా ఆనందిస్తూ ఉంటాం కదా. ఎత్తు వచ్చింది, రంగు వచ్చింది, రకరకాలు అనుకుంటాం. అంటే దీంట్లో రహస్యం ఏమిటి? ఇదన్నమాట. అందుకని అవన్నీ కూడా కారణము తల్లిదండ్రుల మనో పరిస్థితి, స్థితి. వారు మార్చుకోగలిగినప్పుడు అల్లరి చేసే పిల్లలు, మొండి చేసే పిల్లలు, బాధపడే పిల్లలు, బాధ పెట్టే పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు, ఇవన్నీ కారణాలన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సత్యమో కాదో మీకే అర్థమైపోతుంది. జెనెటిక్గా మనకి సంక్రమించే ఆస్తులతో పాటు ఇవి కూడా బుద్ధులు, గుణాలు, రకరకాల ఆలోచనలు కూడా. అందుకని ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు చక్కటి దేవతారాధన ఇలాంటివి చేసుకోవడం వల్ల, మంచి ఆలోచనలు చేసుకోవడం వల్ల మీకు మంచి పిల్లలు, మంచి సత్సంతానము కలిగి మీ వంశము అభివృద్ధి చెందుతుంది. మీరు ఉన్నన్నాళ్ళు సంతోషంగా పిల్లా పాపలతో సుఖమయ జీవితాన్ని గడపడానికి ఇదొక అవకాశము, కారణము. అందరూ సుఖంగా ఇది పాటించి ఆలోచించి మీరే నిర్ణయాలు తీసుకోవాలని నా యొక్క ఇది. మీరందరూ సుఖంగా ఉండాలని, ఈ యొక్క పాటింపులో ఏమాత్రం తేడా చేయకుండా సత్ విధంగా మీరు చేయగలిగిన నాడు మీరందరూ ఆనందదాయకంగా, ఆనందమయ రూపాలుగా మీరు ఉంటారని, ఉండి తీరుతారు. మీ అందరికీ దివ్య ఆశీస్సులు. ధన్యవాదాలు.